హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో. ఈరోజు వీడియోలో అయితే షామీ వాళ్ళు అయితే షామీ HyperOS 3.0 అయితే తెచ్చిళ్ళు. ఆ OS లో ఏమేమి అప్డేట్స్ అయితే చేసిళ్ళు, అప్డేట్స్ అయితే ఎట్లున్నాయి మొత్తం టోటల్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోని అయితే నేనైతే మీకు అయితే చెప్తా. ఒకవేళ పోకో ఫోన్స్ వాడతానా, ఒకవేళ షామీ ఫోన్స్ వాడతానా, రెడ్మీ ఫోన్స్ వాడతానా, ఈ వీడియోని అయితే తప్పకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. మీకు అనేది హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. ఒకవేళ వాడకుండా ఈ వీడియోని అయితే తప్పకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. వాళ్ళ UI ఎట్లున్నారో ఒక ఐడియా అయితే మీకు అయితే వస్తుంది. అలానే మీరైతే మన ఛానల్ కొత్త సబ్స్క్రైబ్ చేసుకొని 1000 సబ్స్క్రైబర్స్ అయితే మనం అయితే తొందరగా అయితే కంప్లీట్ అయితే చేసుకోవాలి. ఇకనైతే వీడియోని అయితే స్టార్ట్ అయితే చేసేద్దాం. మరి ఐఫోన్ అయితే అందరు ఎందుకు ఉంటారో ఇప్పుడే అర్థమైంది నాకైతే. ఇదైతే రెడ్మీ నోట్ 15 Pro ప్లస్. ఇదైతే అవుట్ ఆఫ్ ది బాక్స్ అయితే మీకైతే Android 15 తో అయితే వస్తుంది. ఇది 35,000 అయితే పెట్టిల్లు. ఫోన్ ప్రైస్ వచ్చేసి మీకైతే ఐఫోన్ ఎందుకు ఉంటారు అంటే అన్నింటిలో ఒకటేసారి అప్డేట్ అయితే వస్తుంది. వీళ్ళైతే అవుట్ ఆఫ్ ది బాక్స్ Android 15 ఇచ్చేసి మరి ఎందుకట్లా ఇచ్చిల్లో వాళ్ళకన్నా తెలియాలి. ఇంకా మరి మనమైతే వేరే ఫోన్ అయితే తీసుకున్నాం, పోకో X7 Pro. దాంట్లో అయితే అప్డేట్ అయితే వచ్చేసింది. ఇక దీంట్లో గుడ్ థింగ్స్ ఏమున్నాయని మాట్లాడుకుందాం. మరి ఫస్ట్ వచ్చేసి మీకైతే లాక్ స్క్రీన్ కూడా చాలా కస్టమైజేషన్స్ అయితే ఇచ్చారు వీళ్ళు. అంతకుముందుకే చాలా ఉంటాయి, వీళ్ళు అయితే ఇప్పుడు ఇంకా కస్టమైజేషన్స్ అయితే యాడ్ అయితే చేసిళ్ళు. క్లాక్ కస్టమైజేషన్స్ అవన్నీ మీరు అయితే చేసుకోవచ్చు. లాక్ స్క్రీన్ లో అయితే ఫౌండ్స్ కూడా చేంజ్ అయితే చేసుకోవచ్చు. కంట్రోల్ ప్యానల్ లో మీకైతే చాలా స్మూత్ అయితే చేసి వీళ్ళైతే ఎక్స్పీరియన్స్ అయితే చాలా స్మూత్ అయితే ఉన్నది. కంట్రోల్ ప్యానల్ యూజ్ చేసేటప్పుడు అయితే మీకైతే లాక్ చేసి అన్లాక్ చేసినప్పుడు కూడా మీకు స్మూత్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. ఫోన్ యూజ్ చేసేటప్పుడు కూడా కొంచెం బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే అనిపిస్తుంది. ఇట్లా ఫేస్ అన్లాక్ కూడా అయితే యాడ్ అయితే చేసి ఇట్లా యూనిక్గానే చేస్తుంది ఫేస్ అన్లాక్ అయితే. మీకైతే గ్యాలరీ యాప్ కూడా మీకు చాలా స్మూత్ అయితే ఉంటుంది యూజ్ చేసేటప్పుడు అయితే. మీరు అప్డేట్ వచ్చిన తర్వాత చేసిన తర్వాత ఒకసారి యూజ్ చేసేటువంటి డిఫరెన్స్ అయితే మీకైతే ఈజీగా అయితే అర్థమైపోతుంది. ఇంకా ఫోటోలో వీళ్ళైతే చాలా ఎడిటింగ్ ఆప్షన్స్ అయితే ఇచ్చి మీకు నచ్చిన ఎడిటింగ్ ఆప్షన్ యూజ్ చేసి మీకు నచ్చినట్టయితే మీరు అయితే ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు. ఇట్లా స్కై అయితే యాడ్ చేసేది వీళ్ళైతే ఎప్పుడో ఇచ్చిన ఫీచర్ అయితే. ఇవన్నీ ఫోన్స్ అయితే కాపీ అయితే కొట్టి వాళ్ళ దాంట్లో కూడా తెచ్చుకున్నారు ఇక స్కై ఎడిట్ చేసేది. ఇంకా మీరైతే ఇట్లా రీసెంట్ యాప్స్ అయితే మీకు నచ్చినట్టయితే మీరైతే కస్టమైజ్ చేసుకోవచ్చు. ఇట్లా హార్జెంటల్ రౌండ్ అట్లా. ఇంకా దీంట్లో మీరు స్ప్లిట్ స్క్రీన్, లాగ్ అట్లా అవన్నీ ఉన్నాయి. మీకు నచ్చినది మీరు అయితే చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి అయితే స్ప్లిట్ స్క్రీన్ కావాలనుకున్నా స్ప్లిట్ స్క్రీన్ కూడా చేసుకోవచ్చు. ఇంకా ఏ రైటర్ ఉంటుంది దీంట్లో, ఏ డైనమిక్ వాల్ పేపర్ అట్లా చాలా ఉన్నాయి. మరి స్క్రీన్ పైన వేసిన ఒకసారి మీరు అయితే చెక్ అయితే అండి. ఇంకా సెట్టింగ్స్లోకి వచ్చేసి ఇక్కడ అయితే మీకైతే యాప్ సెక్యూరిటీ అని ఉంటుంది. ఇక్కడ నుంచి మీరు యాప్లో అయితే లాక్ అయితే చేసుకోవచ్చు. డ్యూయల్ యాప్స్ కూడా మీరు అయితే యూజ్ అయితే చేసుకోవచ్చు. మీకు నచ్చిన యాప్ అయితే మీరు యూజ్ అయితే చేసుకోవచ్చు. ఇంకా సెకండరీ స్పేస్ కూడా ఉన్నది దీంట్లో. ఇంకా కాల్ రికార్డింగ్ కూడా ఉన్నది. వీళ్ళది ఓన్ డైలర్ కాబట్టి కాల్ రికార్డింగ్ కూడా మీరు అయితే చేసుకోవచ్చు. ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు మీకైతే. ఇంకా ఆల్వేస్ ఆన్ డిస్ప్లేలో పెద్ద మైనస్ పాయింట్ అనిపించింది నాకైతే. వీళ్ళైతే ఫుల్ స్క్రీన్ ఆల్వేస్ ఆన్ డిస్ప్లే అయితే ఇస్తలేదు. ఇదైతే అరౌండ్ మీకైతే 25,000 ఏమో ఉంటుంది ఫోన్ అయితే. 25,000 30,000 ఉంటుంది ఫోన్. దీంట్లో కూడా వీళ్ళైతే ఫుల్ స్క్రీన్ ఆల్వేస్ ఆన్ డిస్ప్లే ఇవ్వలే. నార్మల్ బడ్జెట్లో ఇవ్వకుండా మంచిది, కానీ ప్రీమియం బడ్జెట్లో ఫుల్ స్క్రీన్ ఆల్వేస్ ఆన్ డిస్ప్లే ఇస్తే బాగుండు. ఆఫ్ స్క్రీన్ అవుతున్నాయి, అవి అయితే మీరు పెట్టుకొని కస్టమైజ్ చేసుకోవాలని చేసుకోవచ్చు. ఇంకా ఈ పోకో ఫోన్స్ కొంటే మీకైతే పోకో లాంచర్ అయితే చిరాకు తెప్పిస్తుంది. అది ఎప్పటిదో ఓల్డ్ UI ఉంటుంది పోకో లాంచర్లో. సెట్టింగ్స్లో కానీ మొత్తం టోటల్ ఈ ఐకాన్స్ అన్నీ ఓల్డ్గానే అయితే ఉంటాయి. అదొకటి వీళ్ళైతే ఇంప్రూవ్ చేసుకుంటే బాగుండు. ఇంకా వేరే లాంచర్ అయితే పెడితే ఇక్కడైతే గెక్చర్స్ అయితే ఇచ్చినాం కదా, కిందనైతే బటన్స్ అయితే వస్తాయి. ఇంకా వీళ్ళైతే ఏం ఇంప్రూవ్ చేసుకోవాలనే దాని గురించి కూడా మాట్లాడుకుందాం మనమైతే. ఫస్ట్ అయితే మీరు సెట్టింగ్స్లోకి వచ్చేసి ఈ ఐకాన్స్, మెయిన్ ఐకాన్స్ అయితే వీళ్ళైతే ఇంప్రూవ్ అయితే చేసుకోవాలి. కొంచెం కొత్త ఐకాన్స్ చేస్తే బాగుంటుంది. ఇవి ఎన్నో సంవత్సరాలకు వెళ్ళి అవే ఐకాన్స్ అయితే వస్తాయి పోకోలో అయితే. ఇంకా షామీలో వచ్చేటి వీళ్ళు ఇస్తే బాగుండు, కానీ వీళ్ళైతే ఇస్తలేరు. నథింగ్ తోటి కంపారిజన్ చేసుకున్నా కొంచెం నథింగ్ బెటర్ అనిపిస్తుంది మీకు OS పరంగా అయితే. స్లీప్ డిస్ప్లే అయితే ఒకటే సెక్షన్ ఇవ్వచ్చు కదా, వీళ్ళైతే మళ్ళీ లాస్ట్ స్క్రీన్ లోకి వెళ్తే అక్కడ నుంచి ఉంటుంది మీకు స్లీప్ డిస్ప్లే అయితే. రెడ్మీ అంటే ఒకప్పుడైతే ఘోరంగా కొనేటోళ్ళు ఫోన్స్ అయితే ఇప్పుడైతే చాలా సేల్స్ అయితే పడిపోయినాయి. కొంచెం ఏం అప్డేట్ అయితే చేస్తలేరు, చేసిన అప్డేట్లు చేస్తారు ఇక వీళ్ళైతే. కొంచెం అప్డేట్స్ అయితే ఇంప్రూవ్ చేసుకుంటే ఈ ఫోన్ బ్రాండ్ కూడా నెక్స్ట్ లెవెల్ అయితే వెళ్తుంది. ఈ HyperOS 3.0 ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే వీడియో కదా ఒకటి ఛానల్ కొద్దిగా సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ అయితే అలా పెట్టుకోండి. బై బై గైస్, మరి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ బాయ్.